ఈ నిరుద్యోగ సమస్య మీద ఈ మధ్య బీఆర్ఎస్ నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, ప్రదర్శనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా మద్దతు తెలుపుతుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఉద్యోగాలు ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డి కూడా ఇదే పని చేశాడు. రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులను కలిశాడు, రాహుల్ గాంధీ వచ్చాడు, గాంధీనగర్ వచ్చాడు, వాళ్ళని కలిశాడు, అశోక్ నగర్లో వాళ్ళని కలిశాడు. కానీ మళ్ళీ సేమ్ పరిస్థితి, నిరుద్యోగులు ఒక రకంగా ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్ గాంధీ మన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డిని గెలిపించడానికి. మళ్ళీ అదే నిరుద్యోగులు ఇవాళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడే పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? రమణ గారు, ముందుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నది అబద్ధం. వాస్తవంగా 2,34,000 ఉద్యోగాల్ని గుర్తించింది, భర్తీ చేయడానికి నిర్ణయించింది. అందులో 2,04,000 ఉద్యోగాలకి నియామక ప్రక్రియ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చింది. ఆ 2,04,000లో 1,69,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ 100% పూర్తి అయిపోయింది. వాళ్ళందరూ ఉద్యోగాల్లో చేరిండ్రు. ఆ 1,69,000లో సగం మంది ఒక దఫా ప్రమోషన్లు కూడా తీసుకున్నారు. అదొకటి. ఇంకా 34,000 ఉద్యోగాలు మాత్రము నోటిఫికేషన్స్, రిటన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కానీ, కొంత చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ కారణంగా కానీ కొంత టైం ఆలోవే ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్లలో అధికారం మార్పిడి జరిగింది. ఆ తర్వాత దానికి వెంటనే ఎలక్షన్ కోడ్ అవన్నీ అయిపోగానే అలాగనే ఎలక్షన్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయ్యి 30,000 ఉద్యోగాలు పూర్తయింది. వాటిని రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వెరీ నెక్స్ట్ డే నుంచి అప్పుడు భర్తీ ప్రక్రియ జరుగుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చింది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వాస్తవంగా ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 10,000 మాత్రమే. 60,000 కాక 30,000 బీఆర్ఎస్ 30 కాదు 60,000 ఓకే 60 అప్పటికే 1,32,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం చేస్తే 1,69,000 కంప్లీట్ ప్రాసెస్ పూర్తి అయింది. ఒక 34,000కి సంబంధించినటువంటిది ఏమో రిటర్న్ ఎగ్జామ్స్, నోటిఫికేషన్స్, రిటర్న్ ఎగ్జామ్స్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత ప్రాసెస్ దాదాపు 80% 90% ప్రాసెస్ అయిపోయింది. కొంత టెక్నికల్ ప్రాసెస్, కొంత లీగల్ ఇష్యూస్ తోటి ఎలక్షన్ కోడ్ అవన్నీ ఉన్నది కదా, అయిపోగానే కంప్లీట్ అయింది. అవే ఇంకొక 30,000 ఉద్యోగాలకు సంబంధించిన మాత్రం నోటిఫికేషను ఇచ్చి నోటిఫికేషన్స్ కొన్ని నోటిఫికేషన్ ఇస్తూ కొన్ని జీవోలు కింద కొన్ని సంబంధించినటువంటి ప్రాసెస్లో ఉండే. ఆ 60,000 ఉద్యోగాలే తప్ప మిగతా వీళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. ఒక్క 10,000. ఆ 10,000 కూడా ఏంటంటే అప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ నడుస్తుండే. రిటర్న్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ని రద్దు చేసి 504 ఉద్యోగాలకి అప్పటికే నోటిఫికేషన్ ఉంది. రిటర్న్ ఎగ్జామ్స్ జరిగినాయి. వాటిని రద్దు చేసి మళ్ళీ ఒక 60 ఉద్యోగాలు కలిపి 504కి 60 ఉద్యోగాలు కలిపి 564కు ఫ్రెష్ నోటిఫికేషన్ వేసారు. ఒకటి. రెండవది టీచర్ అప్పటికి కూడా టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సుమారు 6,000 ఉద్యోగాలు, 5,800 ఎక్యురేట్ ఎగ్జాక్ట్ ఫిగర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఉంటుంది. దాని డిఎస్సి నోటిఫికేషన్ వేసిండ్రు. దానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరణ, ఎగ్జామ్స్ డేట్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఈ ఎలక్షన్స్ కోడ్ వల్ల అవి కొంత ఉంటుంది కదా, ఎలక్షన్స్ కండక్ట్ ఎలక్షన్స్ అయిపోగానే ఆ టీచర్ ఉద్యోగాల డిఎస్సి నోటిఫికేషన్ కూడా రద్దు చేసి మళ్ళీ ఇంకొక అదనంగా 4,000 ఉద్యోగాలని కలిపి 10,000 చిల్ల సంచేంజ్ 10,000 ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చింది. అంతే తప్ప మిగతాది వీళ్ళు చేసినటువంటి ఇంకేం లేవు. అన్నీ అంతకుముందు జరిగినటువంటి వివిధ స్థాయిలో వేరియస్ లెవెల్స్లో ఉన్నటువంటి నియామక ప్రక్రియను పూర్తి కాగానే అపాయింట్మెంట్ లెటర్స్ పంచడం తప్ప చేసింది ఏమి లేదు. ఈ 2 ఏళ్లలో నేను విత్ డేటా చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ దేశంలో ఏ నియామక ప్రక్రియ జరిగినా కూడా నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది. నోటిఫికేషన్ లేకుండా అటెండర్ ఉద్యోగం కూడా భర్తీ చేసే పద్ధతి లేదు మన దేశంలో. సింగిల్ పోస్ట్ అయినా కూడా నోటిఫికేషన్ వేయాలి. దానికి సంబంధించినటువంటి రోస్టర్ ఏ కేటగిరీలో వస్తుంది, ఏ రిజర్వేషన్ వస్తుంది, ఏ రోస్టర్లో వస్తుంది అన్నది విత్ నోటిఫికేషన్ వేసి భర్తీ చేస్తారు. క్లియర్గా ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు వేసిండు, ఎప్పుడు ఏందని అది. కానీ
వీళ్ళు ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పెద్ద మనుషులు కానీ మీరు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. ఒకటికి ముఖ్యమంత్రి కేసీఆర్, 2 కేటీఆర్, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మీకు అని చెప్పేసి చెప్పింది. అది నోటి మాటగా చెప్పడం కాదు, అధికారికంగా యూత్ డిక్లరేషన్ పేరిట, యూత్ డిక్లరేషన్ పేరు మీద 2023 మే 8వ తేదీన సరవణ స్టేడియంలో ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ మీటింగ్లో ప్రియాంక గాంధీ గారితో ఆ యూత్ డిక్లరేషన్ తోటి ఆ యూత్ డిక్లరేషన్ చెప్పారు. మరి అధికారంలోకి వచ్చి ఇవాళ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆ రోజు యూత్ డిక్లరేషన్లు చెప్పడమే కాదు, అధికారంలోకి వచ్చినాక కూడా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే 2023 డిసెంబర్లో జరిగినటువంటి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిండు, డిసెంబర్ 31వ తేదీలోగా, అంటే 2024 డిసెంబర్ 31వ తేదీలోగా, అంటే మేము అధికార సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం అని చెప్పేసి భర్తీ చేస్తామని బాజాప్తా నిండి అసెంబ్లీలో చెప్పాడు. లేదు, ఇంకా రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఎక్కడో నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యేటటువంటి కోచింగ్ సెంటర్లు, వాళ్ళ ఉండేటువంటి ప్రిపరేషన్ ఉండేటువంటి ఎక్కడ మెయిన్గా అశోక్ నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, ఆ పరిసరాల్లో దిల్సుఖ్నగర్లు, ఇక్కడికి స్వయంగా రాహుల్ గాంధీ గారే వచ్చి నిరుద్యోగులతో కూర్చొని ఛాయ్ తాగుతూ 2 ఉద్యోగాలు కూడా కొట్టండి, 2 లక్షలు ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు బాజాప్తా ఎన్నికల ప్రచారం చేసుకుంటా నిరుద్యోగులను రెచ్చగొట్టి. కానీ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు ఇటువైపు కన్నెత్తి చూడలే. ఆయన సొంత పార్టీ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోతే అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని ఇంకా వీళ్ళు ఏం చేసినారు, ఇక్కడ మాట్లాడటమే కాకుండా నిరుద్యోగులకు బస్సులు పెట్టి రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారంలో వీళ్ళని తిప్పి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, అబద్ధాన్ని పదే ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు గోబెల్స్ని మించి ప్రచారం చేసిండ్రు, చెప్పించిండ్రు. పిల్లల్ని, నిరుద్యోగుల్ని ఆశపడ్డారు, వాళ్ళని రెచ్చగొట్టిండ్రు, వాళ్ళని ట్రాప్లో పడేసుకొని వాళ్ళు ఆశపడేసరికి సరే ఉద్యోగాలు వస్తాయేమో, ఇంకా వస్తాయేమో అని చెప్పేసి ఆశపడి పాపం వాళ్ళ మాయలో పడి బస్సులు పెట్టి రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేసి వాళ్ళ విష ప్రచారం చేసి అయిపోయింది, వాడుకున్నారు. అదే నిరుద్యోగులు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పుడు ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ. కేసీఆర్ గారు గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో 1:15 ఇస్తున్నాడు, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఈ నోటిఫికేషను ఇది ఆగిపోతే దీన్ని రద్దు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే 1:50కి బదులుగా 1:100 తీస్తాము, మీ అందరికి కూడా మిమ్మల్ని పరీక్ష రాసుకునే అవకాశం ఇస్తామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి. మరి గ్రూప్ 1 నోటిఫికేషను రద్దు చేసిరు, అప్పటికే పరీక్ష రాసినటువంటి దాన్ని రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా అదే 1:50 ప్రకారంగా పోయింది. 1:50 మీరు మాకు మాట ఇచ్చిండ్రు, 1:50 కాదు 1:100 తీస్తామని చెప్పి అభ్యర్థులు ఎంపిక చేస్తాం మెయిన్స్కు ప్రిలిమ్స్ నుంచి అని చెప్పిరు మీరు. మళ్ళీ మోసం చేస్తున్నారు మమ్మల్ని అని అదే నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే వాళ్ళ పిల్లల్ని అదే చిక్కడపల్లి దగ్గర, అదే గాంధీనగర్, అదే అశోక్ నగర్లో వాళ్ళ ఇండ్లల్లోకి పోయి, వాళ్ళ రూమ్లలోకి పోయి కరెంటు బంద్ చేసి పిచ్చ కొట్టుడు కొట్టిండ్రు. మామూలుగా ఆడపిల్లలని కూడా చూడకుండా ఈడ్చుకొని దాష్టికం చూపించినంత అరాచకం చేయాలంతా చేసింది. ఇది జరిగింది. ఇవాళ ఇప్పటికైనా మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇవాళ ఎందుకు చర్చగా మారింది అంటే, మళ్ళీ 2 ఏళ్ళు పూర్తయింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పేసి మొదటి సంవత్సరంలో 2 సంవత్సరాలు పూర్తయింది ఒకటి. రెండవ సందర్భం ఏంటంటే, మొన్న అసెంబ్లీలో శాసనమండలి సమావేశాల్లో మంత్రి గారు
దుద్దుల శ్రీధర్ బాబు గారు ఇంకా ఉద్యోగాలు లేవు, ఇచ్చేది లేదు అంటూ నిరుద్యోగుల పట్ల చాలా చులకనగా తక్కువ చేసి మాట్లాడటంతో మళ్ళీ నిరుద్యోగులకు కడుపు మండి వాళ్ళ కడుపు రగిలి ఇంకా వస్తుంది, రేపు వస్తుందో ఎల్లుండి వస్తాయేమో నోటిఫికేషన్, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు మళ్ళీ ఫ్రెష్గా రేపు వస్తాయేమని ఎదురు చూసినటువంటి వాళ్ళకి శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ తోటి ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి అర్థమైపోయి కడుపు రగిలిపోయి శాంతియుతంగా ధర్నాకు దిగారు దిల్సుఖ్ నగర్లో. అక్కడ లాఠీ చార్జ్ చేశారు, విచక్షణారహితంగా కొట్టిరు దిల్సుఖ్ నగర్లో పిల్లల్ని. నిన్న మొన్న 2 రోజులుగా అక్కడ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర, గాంధీనగర్లో, అశోక్ నగర్లో ర్యాలీ శాంతియుతంగా అక్కడ ధర్నా చేసుకుంటుంటే ఇంకా వాళ్ళని ఏ విధంగా ఎంత దుర్మార్గంగా కొట్టిండ్రో చూసినాం. కొట్టి వాళ్ళని విచక్షణారహితంగా కొట్టి పిల్లల నిరుద్యోగులని వాళ్ళని అరెస్టు చేసి మొదట ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు, అక్కడి నుంచి గాంధీనగర్ పోలీస్ స్టేషన్కి, అక్కడి నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్కి, అక్కడి నుంచి ఇంకెక్కడికో పోలీస్ స్టేషన్. రాత్రి 1-2 గంటల వరకు సాయంత్రం నుంచి ఒక 4-5 పోలీస్ స్టేషన్లు తిప్పి 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 ఎక్కడున్నారో తెలియకుండా ఒక భయానకమైనటువంటి వాతావరణం చూపించారు. ఇవాళ అది నిరుద్యోగుల పట్ల వీళ్ళకున్నటువంటిది. ఒకటి ముఖ్యమైనది ఏంటంటే